హాయ్ ఇయర్స్. ఈ వీడియోలో నేను పోస్ట్ కాయిటల్ కంట్రసెప్షన్ గురించి చెప్తాను. పోస్ట్ కాయిటల్ కంట్రసెప్షన్ అంటే ఏంటంటే కనుక సెక్షువల్ యాక్టివిటీ టైం అప్పుడు ఏదైనా కంట్రసెప్షన్ పిల్లలు వద్దు అని అనుకున్నప్పుడు ఏదో ఒక కంట్రసెప్షన్ బిఫోర్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ ద కాయిటల్ యాక్టివిటీ ఒక్కొక్కసారి ఆ ప్రొటెక్షన్ తీసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కాయిటస్ జరిగినప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి వాడాలి. దీన్నే పోస్ట్ కాయిటల్ కంట్రసెప్షన్ అంటాం. ఇంటర్కోర్స్ తర్వాత వాడే కంట్రసెప్షన్ అనమాట. దీనికి యూజువల్గా ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే యూజువల్గా మెయిల్ పార్ట్నర్ వైపు నుంచి ప్రొటెక్షన్ కాండోమ్ యూజ్ చేయకపోయినా కానీ కాండోమ్ బ్రేక్ అయినా కానీ ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వితిన్ 72 hours మీ గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా పిల్స్ అనేవి చెప్తారు. ఎమర్జెన్సీ కంట్రసెప్టివ్ పిల్ అని ఉంటుంది, అది చెప్తారు. లేదు అంటే ఒక్కొక్కసారి వితిన్ 7 days వరకు ఇంట్రాయూటరైన్ కంట్రసెప్టివ్ డివైస్ అది పెట్టుకున్నా కూడా కంట్రసెప్షన్ కింద పనికొస్తుంది. బట్ ఇది ఏంటంటే 100% సక్సెస్ ఉండదు. కాబట్టి ఒక 15 days తర్వాత మీ పీరియడ్ మీకు రాకపోయినా లేదు ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ కంట్రసెప్షన్ అనేది ఫెయిల్ అయిందేమో అని చెప్పి మీరు టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎమర్జెన్సీకే వాడాలి పోస్ట్ కాయిటల్ కంట్రసెప్షన్. యాక్చువల్గా రొటీన్గా ప్రతిసారి సెక్షువల్ యాక్టివిటీ తర్వాత పిల్ వాడదాము అనేది ఎప్పుడు అనుకోకూడదు. సో యూస్ దిస్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ అండ్ దట్ టు ఆఫ్టర్ కన్సల్టింగ్ యూ డాక్టర్. అదే ఇంపార్టెంట్ చాలాను.